తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టతను దెబ్బతీసే రీతిలో బీజేపీ నాయకత్వం మరోసారి సాగుతుందా? ఇప్పటికే తిరుమల సాక్షిగా తిరుపతి వేదికగా నరేంద్ర మోదీ ఇచ్చిన ప్రత్యేక హోదా హామీ నెరవేర్చకుండా వెంకటేశ్వర స్వామి మీద వాళ్ళ భక్తి ఏ పాటిదో చాటుకున్నారు. ఆ తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానంలో కల్తీ నెయ్యి ఉందంటూ నానా రచ్చ చేసినటువంటి ఎన్డీఏ నేతలు పదే పదే మాటలు ఎట్లా మార్చారో ఆంధ్రప్రదేశ్ జనమంతా చూశారు. తాజాగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ టీటీడీ సిబ్బందిలో దాదాపు 1000 మందికి పైగా అన్యమతస్థులు ఉన్నారు అంటూ కొత్త వివాదం రాజేశారు. పైగా వాళ్ళందరినీ తొలగించాల్సిందేనని హెచ్చరిస్తున్నట్టు ప్రకటించారు. ఇంతకీ 1000 మంది టీటీడీలో ఇతర మతాలని ఆచరించే వాళ్ళు ఉన్నారా? ఉన్నట్టు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ దగ్గర సమాచారం ఉందా? ఉంటే ఎట్లా కొనసాగిస్తున్నారు? కేంద్రంలో రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వమే అధికారంలో ఉంది. స్వయంగా టీటీడీ బోర్డులో కూడా బీజేపీ నేతలు సభ్యులుగా ఉన్నారు. ఆ టీటీడీ బోర్డు మెంబర్ని పక్కన పెట్టుకునే బండి సంజయ్ ఇలాంటి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. కానీ ఆ టీటీడీ బోర్డు కొద్ది నెలల క్రితం మొత్తం 22 మంది మాత్రమే ఇతర మతస్థులు అన్యమతస్థులు టీటీడీలో పనిచేస్తున్నట్టుగా అధికారికంగా వెల్లడించింది. 22 మంది మాత్రమే ఉన్నట్టు టీటీడీ చెప్తే 1000 మంది ఉన్నట్టు కేంద్ర హోంశాఖ మంత్రి చెప్తున్నారంటే అసలు ఎక్కడ లెక్క? ఏ మాత్రమైన పొంతన కుదురుతుందా? అసలు ఎక్కడైనా ఈ లెక్క సరిపోతుందా? కేవలం తిరుమల తిరుపతి దేవస్థానాన్ని తమ రాజకీయ అవసరాల కోసం ఉద్రిక్తతలు రాజేసేదానికోసం బీజేపీ నేతలు చేస్తున్న ప్రయత్నంగా దీన్ని చూడాలా? లేకుంటే నిజంగానే 1000 మంది అన్ని మతస్థులు తిరుమలలో పనిచేస్తుంటే వాళ్ళని కప్పిపుచ్చి బీజేపీ నాయకులు కూడా బోర్డు సభ్యులుగా ఉన్నటువంటి కమిటీ కేవలం 22 మంది మాత్రమే అని చెబుతూ చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తుందని అనుకోవాలా? ఈ రెండిట్లో ఏది వాస్తవం? టీటీడీ బోర్డు చెప్పిన 22 మంది లెక్క కరెక్టా? లేకుంటే టీటీడీ బోర్డు మెంబర్ని పక్కన పెట్టుకుని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ చేస్తున్నటువంటి అభియోగం వాస్తవమా? ఈ రెండిట్లో ఏందన్నది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తేల్చాల్సిన బాధ్యత ఉంటుంది. ఎందుకంటే ఇట్లా ఇతర మతస్థుల మీద నెపం నెడుతూ ఇతర మతస్థుల్ని బూచిగా చూపుతూ రాజకీయాల్లో పబ్బం గడుపుకుందాం అనేటువంటి ప్రయత్నం ఎన్నటికీ క్షమార్హం కాదు, ఏ సమాజానికి శ్రేయస్కరం కాదు. అయినప్పటికీ బీజేపీ నాయకత్వం ఆ తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఇప్పుడు తమ రాజకీయ అవసరాలకు తగ్గట్టుగా మలుచుకునే ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. దీని మీద ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు కానీ, ఆఖరికి దేవాదాయ శాఖ మంత్రి కానీ, టీటీడీ బోర్డు చైర్మన్ కానీ పల్లెత్తు మాట మాట్లాడితే ఒట్టు. బండి సంజయ్ చేసినటువంటి ఆరోపణలో నిజముందా కాదా, ఎందుకని అలాంటి మాటలు మాట్లాడారు, దానివల్ల తిరుమల తిరుపతి దేవస్థానం ఎంత అప్రతిష్ట పాలవుతుంది అనే వేసమెత్తు స్పందన కూడా తెలుగుదేశం పార్టీ నేతల్లో, టీటీడీ బోర్డు చైర్మన్లో, ఈవోలో కూడా కనిపించట్లేదు. ఏమనాలి దీన్ని? ఎలాంటి పరిస్థితికి వెళ్తున్నాం? ఆంధ్రప్రదేశ్లో మత సామరస్యాన్ని దెబ్బతీసేందుకు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఆయుధంగా మలుచుకుంటున్నారా? తిరుమల కేంద్రంగా ఇప్పుడు మత రాజకీయాలకి తెర లేపుతున్నారా? బీజేపీ నాయకత్వం అలాంటి ప్రయత్నాలు చేస్తుంటే చంద్రబాబు ఆయన నియమించినటువంటి టీటీడీ బోర్డు చైర్మన్ మారు మాట్లాడకుండా మౌనంగా ఉంటూ అందుకు ఆజ్యం పోస్తున్నారా? ఇలాంటి ప్రశ్నలే, ఇలాంటి సందేహాలే ఇప్పుడు కలుగుతున్నాయి. ప్రభుత్వం ఖచ్చితంగా దీని మీద స్పందించాల్సి ఉంటుంది. కేంద్ర హోంశాఖ మంత్రి మాట్లాడారంటే అందులో వాస్తవం ఉండాలి. వాస్తవం లేకుండా కేంద్ర హోంశాఖ మంత్రి మాట్లాడితే కనీసం దాన్నైనా ఎండగట్టి ఆయన ధోరణిని తప్పుపట్టాల్సిన పరిస్థితి టీటీడీ బోర్డు మీద ఉంటుంది. కేవలం 22 మంది మాత్రమే ఉన్నారని అధికారికంగా ప్రకటించిన టీటీడీ బోర్డు అదే బోర్డులో సభ్యుడిని పక్కన పెట్టుకుని కేంద్ర మంత్రి చేస్తున్నటువంటి ఆరోపణల మీద మౌనం దాలిస్తే అనేక రకాల పరిణామాలకి దారితీసే ప్రమాదం ఉంటుంది. ఇది అనేక రకాల సమస్యలకు కారణమవుతుంది. తిరుమల ప్రతిష్ట ఇప్పటికే కల్తీ నెయ్యి కారణంగా దేశవ్యాప్తంగా దెబ్బతిన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు మరోసారి తిరుమల రాజకీయ కేంద్రంగా మార్చేస్తున్నటువంటి ధోరణి కనిపిస్తోంది.
దీనికి చెక్ పెట్టాల్సినటువంటి బాధ్యత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద ఉంటుంది. లేకుంటే కేంద్రం రాష్ట్రం కలిసి ఇలాంటి నాటకాలకి తెరలేపుతున్నారా అనేటువంటి అనుమానం కూడా కలగక మానదు. కేంద్రం ఒక మాట మాట్లాడితే, రాష్ట్రంలో టీటీడీ బోర్డు చైర్మన్ ఇంకొక మాట మాట్లాడితే, ఈ ఇద్దరి మధ్య సమన్వయం లేదనేటువంటి విషయం స్పష్టం కావడం ద్వారా ఇద్దరు కలిసి నాటకాలు ఆడుతున్నారేమో అనేటువంటి అభిప్రాయం జనాల్లో రేకెత్తే ప్రమాదం కూడా ఉంటుంది. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు, సనాతన ధర్మ పరిరక్షణ అని చెప్పుకునేటువంటి పవన్ కళ్యాణ్, టీటీడీ బోర్డు చైర్మన్ వీళ్ళంతా కూడా ఈ వ్యవహారం మీద తక్షణమే వివరణ ఇవ్వాల్సిన బాధ్యత ఉంటుంది.